ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న 16వ గ్రామీణోత్సవకు సంబంధించి నాచారం డిపిఎస్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డివిజన్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ప్రైజ్ మనీ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్కు చీఫ్ గెస్ట్లు హాజరయ్యారు రామ్ మిరియాల, మంగ్లీ. వారితో పాటు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మోడల్ శిల్పారెడ్డి మనతో ఉన్నారు. ఆమె అడిగి అంటే ఈ ఈషా ఫౌండేషన్ ద్వారా జరిగే గ్రామీణోత్సవాలకు సంబంధించి ప్రతి ఏడాది హాజరవుతున్నట్లు ఆమె చెప్తున్నారు. ఆమె అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేను ఈషా మెడిటేటర్. గత 14 సంవత్సరాల నుండి ఈషా మెడిటేటర్ని నేను. అండ్ గ్రామోత్సవం అనే ఇనిషియేటివ్ నేను దగ్గరగా ఫాలో అవుతున్నాను. అండ్ ఇది ఒకలాంటి గేమ్ చేంజర్ రూరల్ ఇండియాలో. ఇది ఇట్ మేడ్ సచ్ అ బిగ్ డిఫరెన్స్ అమాంగ్ ద యూత్ అండ్ విమెన్. ఎందుకంటున్నానంటే స్పోర్ట్స్ ఆడిన ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ స్పోర్ట్ ఆడినప్పుడు వాళ్ళకు ఒకలాంటి ప్రోత్సాహం, ఉత్సాహం, స్ఫూర్తి ఇవన్నిటినీ కలగజేసేది స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ. సో ఎస్పెషలీ యూత్, విలేజెస్లో ఉన్న యూత్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫిజికల్గా యాక్టివ్గా ఉండి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయితే కనుక దే గెట్ అ లాట్ ఆఫ్ ఒకలాంటి ఆత్మవిశ్వాసం, ఆత్మబలం అనేది పెరగడం జరుగుతుంది. అలాగే చాలామంది మహిళలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేరు, కానీ వాళ్ళకు కూడా ఇలా పోటీలు నిర్వహించి వాళ్ళని ఇంటి బయటికి రప్పించి వాళ్ళతో స్పోర్ట్స్ ఆడిపించి ఒకలాంటి కలెక్టివ్గా ఒక బాండింగ్ అనేది విలేజెస్లో జరుగుతుంది. నాట్ జస్ట్ దాట్, కులం, మతం, ఫైనాన్షియల్ స్టేటస్ ఏది కూడా పట్టించుకోకుండా స్పోర్ట్స్ ఒకటే అందరినీ ఏకంగా చేస్తుంది. సో అలాగ ఆలోచిస్తే ఇట్ ఈస్ రియల్లీ వెరీ రెవల్యూషనరీ. అండ్ కొన్ని స్టోరీస్ వినడం జరిగింది నేను. అంటే ఒక అమ్మాయి భర్త ఎన్నో ఏళ్ల క్రితం చనిపోయాడంట. అప్పటి నుండి తన ఇంటి బయటికి రాలేదంట. ఈ గ్రామోత్సవం పోటీల వల్ల తన బయటకు రావడం జరిగింది. మళ్ళీ తన ఆత్మవిశ్వాసాన్ని గెలుచుకోవడం లాంటిది, అట్లాంటి ఎన్నో స్టోరీస్. లాస్ట్ ఇయర్ భారతమ్మ గారు కూడా విన్నర్. తనను కూడా నేను మాట్లాడాను. సో తను కూడా పొలంలో నార వేసే అమ్మాయి, లైక్ షీఈ్ అ ఫీల్డ్ వర్కర్. కానీ స్పోర్ట్స్ ఆడినప్పుడు వేరే మహిళలతోని తన ఫ్రెండ్షిప్ ఎలా పెరిగింది అనేది తను ఎంత బాగా వివరించారంటే ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్. అండ్ ఎలాంటి ఎడిక్షన్స్ ఉండవు వెన్ పీపుల్ ఆర్ పుష్డ్ ఇన్ టు స్పోర్ట్స్, స్పెషల్లీ యూత్. డిస్ట్రాక్షన్స్ ఉండవు. ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు, స్పోర్టివ్ స్పిరిట్ ఉన్నప్పుడు, ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఆ ఒక్క పోటీల వరకే కాకుండా లైఫ్లో కూడా అదే మెంటాలిటీ, అదే ఆస్పెక్ట్, అదే ఇన్స్పిరేషన్తోని దే వాంట్ టు డూ సంథింగ్ విత్ దేర్ లైఫ్. సో మనం చిన్న ఫైర్ అనుకుంటాం, కానీ ఇది ఒక పెద్ద మంటలా మారి ఇట్ ఈస్ గివింగ్ అ హ్యూజ్ ఇంపాక్ట్. And it's almost like a revolution which no other government, actually this is the work of the government. ఇలాంటి ఇనిషియేటివ్ని ఈషా వాళ్ళు ప్రతి సంవత్సరం కమిట్మెంట్తో ఇన్ని ఏళ్ళగా చేస్తున్నారంటే ఓన్లీ వాలంటీర్స్ బేస్ పైన ఇట్ ఈస్ కమెండబుల్ అండి. అండ్ మీరు కూడా రైజింగ్ శక్తి ఫౌండేషన్ ఒకటి స్టార్ట్ చేశారు ఇయర్ మార్చిలో. అంటే ఆ రైజింగ్ శక్తి ఫౌండేషన్ ఇప్పుడు ఈషా కొలాబరేట్ ఏమైనా ఉందా, లేకపోతే అది మీ సపరేట్? ఈషా ముందర రైజింగ్ శక్తి చిన్ని చీమ లాంటిది. ఈషా ఇన్స్పిరేషన్తోని రైజింగ్ శక్తి స్టార్టెడ్. అండ్ నేను ఏది చేసినా నా కంప్లీట్ ఇన్స్పిరేషన్ కమ్స్ ఫ్రమ్ సద్గురు అండ్ ఈషా. వెదర్ ఐమ్ వేరింగ్ అ కాటన్ సారీ, హ్యాండ్లూమ్ సారీ అయినా సరే అండి, ఏదైనా వస్తువు కొన్నా, ఎవరితోనో మాట్లాడినా, వాళ్ళకి నమస్కారం అని చెప్పినా, ఇప్పటి నుండి అంటే నేను ఛానల్గా ఐ డోంట్ షేక్ హ్యాండ్స్ ఎనీమోర్. సో ఇలాంటి ఎన్నో మార్పులు నాలో నేను చూడగలుగుతున్నాను. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఈషా ఫౌండేషన్. సో రైజింగ్ శక్తి ఈజ్ అ వెరీ స్మాల్ ఆర్గనైజేషన్ ఎట్ దిస్ పాయింట్. ఐ డోంట్ థింక్ ఎనీ కొలాబరేషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఈషా, బట్ మేము వాలంటీర్స్ లాగా ఈషాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నాం. రైజింగ్ శక్తి ఫౌండేషన్ దాని మెయిన్ టార్గెట్ ఏంటంటే దాని ఉద్దేశం ఎవరిని ఉద్దేశించి ఎవరిని? శక్తి అంటే విమెన్ పవర్, అంటే విమెన్ పవర్ కదా, ఫెమినైన్ పవర్. సో బేసిక్లీ రైజింగ్ శక్తి ఈజ్ టేకింగ్ అప్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ఇనిషియేటివ్స్, మోస్ట్లీ మెజారిటీ trying to empower women through courses, through skill development, teaching them how to be good parents to their children, hygiene, importance of trees. అంటే చూస్తే కనుక మన ఇంట్లో ప్రతి చెట్టు అమ్మమ్మనో పెట్టిన చెట్టే. సో వెరీ ఫ్యూ హౌసెస్లో మగవాళ్ళు చెట్ల మీద ఆ ఇంట్రెస్ట్తో పెడతారు. సో ఇలాంటి చెట్లు నాటడం, కాంపోస్టింగ్ చేయడం, హైజీన్ మెయింటైన్ చేయడం, ఫ్యామిలీలో పేరెంటింగ్, అవన్నీ కూడా ఇట్స్ అ ఫెమినైన్ ట్రేడ్. సో ఐ పర్సనలీ ఫీల్ ఒక
ఉమెన్ని ఎంపవర్ చేస్తే ఇట్ విల్ గెట్ ఇన్ టు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అ ఫ్యామిలీస్ లైఫ్. మీరు హీరోయిన్ సమంత గతంలో ఇషా ఫౌండేషన్ సంబంధించి మహాశివరాత్రి రోజు ప్రతి ఏడాది కనపడుతుంటారు మిస్ కాకుండా. ఏంటి మీ మధ్య ఫ్రెండ్షిప్పా లేకపోతే ఏంటి, మీరు మోడలా లేకపోతే హెల్త్ టిప్స్ ఇస్తారా ఏంటి? అయ్యో మేము గుడ్ ఫ్రెండ్స్ అండి, అది అందరికి తెలిసిందే. అండ్ ఫ్రెండ్స్ అన్నప్పుడు నాకు తెలిసిన మంచి విషయాలు తనతోని, తనకు తెలిసిన మంచి విషయాలు నాతోని షేర్ చేసుకుంటారు. దట్ ఈస్ ఫ్రెండ్షిప్, రైట్? నాకు తెలిసిన మంచి విషయం ఉంటే మీరు నా ఫ్రెండ్ అయితే నేను చెప్తాను. అట్లాగే ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. అండ్ సిన్స్ ఐ వాజ్ ఈషా మెడిటేటర్, నేను చెప్పడం జరిగింది. సో షీ ఆల్సో డిడ్ హర్ ఇన్నర్ ఇంజనీరింగ్ కోర్స్. అండ్ దేవి టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా షీ ఫౌండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మదర్లీ లవ్ అండ్ పీస్. సో తనకి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంకా షీఈస్ ఫాలోయింగ్. సో ఇట్ వాస్ జస్ట్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. If it works for you, you'll follow it. And it worked for her and she's following it. This is Shilpa Reddy. Please subscribe to Pallavi TV.